హలో గాయ్స్, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు నేను మీకైతే ఒక టిఫిన్ రెసిపీని చూపిస్తా. తక్కువ టైంలోనే మనం చాలా ఈజీగా తొందరగా అయితే చేసుకోవచ్చు. అదేంటో కాదండి, సేమ్యా. ఈ సేమ్యాకి ఏమేమి కావాలో పదార్థాలను అయితే నేను చూపిస్తాను, చూసేయండి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక క్యారెట్, చిన్న సైజ్ అల్లం, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయని, క్యారెట్ని, అల్లం ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే రెడీగా పెట్టుకోండి. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? సేమ్యా. సో సేమ్యాని అయితే మర్చిపోకుండా తీసుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూపిస్తాను, చూడండి. ఇదండి, నేను ఈ వీడియోలో చూపించినట్టు ఈ గ్లాస్ మెజర్మెంట్తో నేను సేమ్యాని అయితే తీసుకున్నా. ఈ సేమ్యాని నేను ఫ్రై చేసుకుంటున్నా, కొంచెం బ్రౌనిష్గా వచ్చేంతవరకు. నార్మల్గా అయితే ఫ్రై చేయకపోయినా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది కూడా. సో ఈ ఫ్రై చేసేది ఏంటంటే మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టి కాకుండా నార్మల్గా అయితే మీరు చేస్తే ఈ సేమియాని వేయించడం ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా డార్క్ బ్రౌనిష్ అనేది అయిపోతుంది. డార్క్ బ్రౌనిష్గా కనుక కలర్ చేంజ్ అయిపోతే టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఎంత బ్రౌన్గా వచ్చిందో అంతవరకు అయితే మీరు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత బ్రౌనిష్గా వచ్చినాక అదంతా కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ మనం దేంట్లో అయితే మనం వేయించామో సేమియా అదే బాండీని తీసుకొని దాంట్లోని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేయండి. అవి కొంచెం ఫ్రై అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని దాంట్లో యాడ్ చేయండి. ఒక 30 సెకండ్స్ వరకు కొంచెం అల్లం అనేది కూడా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని, కరివేపాకుని, క్యారెట్ని అండ్ కొన్ని జీడిపప్పును అయితే యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ అలా ఏమైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోండి, నేను చూపించినవే కాకుండా. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 2 to 4 మినిట్స్ వరకు అయితే బాగా కుక్ అవ్వనివ్వండి. మరీ బ్రౌనిష్గా రాకముందే ఈ వీడియోలో నేను చూపించినట్టు ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమ్యాని ఏ గ్లాస్తో అయితే మనం మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో ఒక 1 గ్లాస్ అండ్ ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేయండి. ఇవి ఇక్కడ నేను ఎలా అయితే చూపించాను వీడియోలో అలా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అలా బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాని ఈ వాటర్లో అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ముందు ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం, అలా కాకుండా ఇప్పుడు సిమ్లో అయితే పెట్టండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. కలపకుండా అలానే ఉంచితే కనుక కొంచెం అంటుకుపోతుంది బాండికి. సో అలా కాకుండా కలుపుతూ ఉండండి. ఇలా వాటరిష్గా అలా లేకుండా కొంచెం పొడిగా అలా అయిపోయేంత వరకు ఉంచితే ఇంకా అయిపోయింది, అంతే సేమ్యా. ఇప్పుడు మనం వేడిగా ప్లేట్లోనే సర్వ్ చేసుకొని తినేసేయచ్చు చాలా ఈజీగా. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కూడా చిన్నపిల్లలకి కూడా ఇలా వెజ్జీస్ అన్నీ వేస్తే చాలా ఇష్టపడతారు, నార్మల్గా అలా కాకుండా. సో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని బ్రేక్ఫాస్ట్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.